మాట్లాడుతున్నారంట. మాట్లాడిన తర్వాత నువ్వు కూడా మాట్లాడతావా అనేసాను. నేను అన్నాను, నేను ఓడేస్తాను, నా గురించి నువ్వేం ఆలోచించనక్కర్లేదని చెప్పాను. ఎక్కువ కాదు, తక్కువ సమయం మాట్లాడు అనేసి చెప్పారు. అయితే దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తం మేరకు దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క మాటను చదువుకుందాం. సామెతల గ్రంథము కొద్ది నిమిషాలు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, నీ ఘనమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నీ దాసుడైనటువంటి నన్ను నీ మరుగుచాట్న భద్రపరిచి కూడి చేరువచ్చినటువంటి నీ బిడ్డలతో సూటిగా తేటగా మాట్లాడి నీ రాజ్యం విస్తరించబడలాగున నీ కార్యం స్థిరపరచమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైనటువంటి నామమున ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మమ్మీతో ఉన్నటువంటి బంధం కానీ వాటి గురించి జ్ఞాపకాల గురించి మాట్లాడమని చెప్తున్నప్పుడు నాకు అంటే నా జీవితంలో నాకు ఉన్నటువంటిది అంతా కూడా ఆత్మ సంబంధమైనటువంటి బంధం మాత్రం మమ్మీతో. అదే ఆ విషయాల గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. అయితే ఈ మాటను ఎందుకు తీసుకున్నానంటే మరొకసారి చూద్దాం, చాలా జాగ్రత్తగా వినాలి. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. ఈ మాట నేను మమ్మీ 9వ తారీఖు చనిపోయింది కదా, 9వ తారీఖు చనిపోకుండా ముందు ఆదివారము అంటే 5వ తారీఖు అనుకుంటా, 5వ తారీఖు 4వ తారీఖు గుర్తులేదు. ఆ రోజు నేను మాట్లాడుతున్నాను, దేవుని బలిపీఠం దగ్గర నుంచి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాను. యథార్థవంతులు ఈ రీతిగా ఉంటారు, యథార్థవంతుల ప్రార్థన ఈ రీతిగా ఉంటుంది, యథార్థవంతులు ప్రార్థన చేస్తే ఈ రీతిగా జరుగుతుందని చెప్తూ ప్రతి విషయాన్ని కూడా చెప్తూ ఉదాహరణ తీసుకున్నాను. ఉదాహరణ తీసుకొని మమ్మీ గురించి చెప్తున్నాను. మమ్మీ గురించి నేను చెప్పింది ఏంటి అంటే, మొదటిగా ఆ యథార్థవంతుని ప్రార్థనలో ఇక్కడ ఏమంటాడు, యథార్థవంతుల ప్రతిగా విశ్వాసఘాతకులు కూలిపోతారు. లోక సంబంధంగా ఇటు అటు సమాజ సేవ చేస్తూ తన భర్త ఇటు అటు తిరుగుతున్నప్పుడు ఏం చేసింది మమ్మీ? ఏం చేసింది? మోకరించి కన్నీటి ప్రార్థన చేసేది. మామూలు ప్రార్థన తెల్లవాయం చేసేది. మోకరించి కన్నీటి ప్రార్థన అలా చేస్తూ అలా ఏడ్చేది. అంటే దేవునికి దూరంగా ఉన్నటువంటి భర్తను ఏం చేసింది? మరలా ఈరోజు ఏం చేసింది? ఇక్కడ ఒక సంఘాన్ని స్థాపించేలా చేసింది. తక్కువైనటువంటి తన కుమార్తెలు మరలా తిరిగి ఏం చేసింది? గృహాన్ని కట్టురీతిగా తీర్చింది. ఇంకా నా విషయానికి వస్తే, నేను చిన్నప్పుడే అప్పటికి డాడీ చెప్పిన వింటారా నా మమ్మీ, ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి పెద్ద మమ్మీ ముగ్గురు కూడా ప్రార్థన చేసేవాళ్ళు. ఖచ్చితంగా మాకు పెట్టిస్తుంది దేవుడు అని చెప్పి పెద్దనాన్న చెప్పేవాళ్ళు. చెప్పిన తర్వాత మొత్తానికి ఉపవాసం ఉంటూ కన్నీటి ప్రార్థన చేస్తూ అలా ప్రార్థన చేసిన తర్వాత 9 నెలలు అయిన తర్వాత నేను పుట్టినటువంటి తేదీ ఇప్పుడు ఏంటో తెలుసా? ఇక్కడ ఉంది 1/5. నాది మమ్మీది ఒకటే రోజు జన్మదినం. ఈ మాటలంతా ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధుడైన కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటో తెలుసా? దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క వాత్సల్యతను బట్టి, దేవుని యొక్క ఉచితమైనటువంటి ప్రేమను బట్టి నేను, నా తండ్రి, ఆ పుట్టినరోజులు అందరూ కూడా చనిపోయినటువంటి మా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనలో కొట్టుకుంటూ వచ్చేసాను. ఏమని రాయబడింది ఇక్కడ? యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలిపోతారు. నువ్వు యథార్థంగా జీవించు, నువ్వు ఒక్కడివి చాలు. అందరం కూడా మమ్మీని వ్యతిరేకించే వాళ్ళం. చిన్నడు కూడా మాకు ఏ సమాధానం చెప్పేది కాదు, మోకరించి ప్రార్థన చేసేది అంతే. రోజు ఏడ్చి ప్రార్థన చేసేది, అందరినీ దేవుళ్ళలోకి నడిపించేసేది. ఇప్పుడు నేనేం చేస్తున్నా తెలుసా? దేవుని సన్నిధానంలో మోకరిస్తూ, ప్రభువా నువ్వేం చెప్తావు, ఏం చేయమంటావు, ఏ రీతిగా నీ రాజ్యాన్ని విస్తరింపు చేయాలి, ప్రతి విషయాన్ని కూడా దేవుని అడగటం నేను ప్రారంభించాను. ఇవంతా దీంతో పాటు ఈరోజు నేను మీకు తెలియజేయాలనుకున్నది ఏంటి అంటే, దేవుడు ఏ రీతిగా మమ్మీని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాడు అని నేను పరిశీలన చేసిన తర్వాత ప్రతీది దేవుడు చిన్న విషయాల ద్వారా ప్రతీది తెలియపరుస్తున్నాడు. ఆ కొద్ది మాటలు నేను రాసుకొని ఉన్నాను. అయితే మొదటిగా పెద్దనాన్న చనిపోయిన కొద్ది రోజుల్లో దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనంలో మా ఇంటి దగ్గర నుంచి పసుపు నీళ్ళు బయటకు వెళ్తుంది.
చూసిన తర్వాత ఫస్ట్ మిల్ అంటే వివాహము మరణము ఏదో ఉంటుందని చెప్పేసి పెద్ద పట్టించుకోలేదు. మమ్మీ చనిపోయాక దేవుడు ఆ దర్శనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నీకు చెప్పకుండా నేను ఏమీ చేయను, నీకు తెలియకుండా నేను ఏది చేయను, నువ్వు నా కుమారుడు, నీకు ముందుగా తెలియపరిచాను గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ఈ మమ్మీ యొక్క మరణం గురించి ఆలోచిస్తే 4 నెలలు మమ్మల్ని ఏ పని చేయకుండా చేసి మమ్మీ దగ్గరే ఉండలాగున మమ్మీ చేసింది. నేను అడుగుతున్నాను, ప్రవ్వా 4 నెలలు ఏం చేసావు? 4 నెలలు నీకు ఆమెకు మాకు మధ్యన జరిగింది ఏంటి? ప్రతి విషయాన్ని అడుగుతున్నప్పుడు కూడా బాగానే దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చాను. ఈ మాటలు చెప్తున్నటువంటి మీకు కఠోరంగా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, కాకపోతే దేవుని యొక్క సేవకుడుగా, దేవుని యొక్క కుమారుడుగా నేను చెప్పవలసినటువంటి మాటలు ఇవి. దేవుడు నాకు స్వయాన తెలియజేసినటువంటి మాటలు, ఇదే మాట్లాడాలి, నాకు వీటికి మించి నాకు వేరే మార్గం ఏమి నాకు లేదు. అయితే ఎప్పుడో ప్రార్థన చేసిన తర్వాత అందరి కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మా అందరిని చూస్తూ మురిసిపోయింది. సాతాను కూడా మనం అలాగే ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తే ఇది జరిగింది, ప్రార్థన చేస్తే ఇది జరిగింది, ప్రార్థన చేస్తే ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే ఒక భ్రమలో పెట్టేస్తారు. మా మమ్మీ కూడా ఆ భ్రమలో ఉంటే ప్రార్థన చేయటం చివరి రోజులకు వచ్చేసరికి బాగుండటం ముందు రోజులు ప్రార్థించడం విడిచిపెట్టిన తర్వాత నేను చాలాసార్లు చెప్పాను, మమ్మీ నువ్వు నన్ను ఎన్నడూ చూసి మురిసిపోకు, నువ్వు దేవుని ప్రార్థన చేయి, నేను నీ కుమారుణ్ణి, దేవుని సన్నిధానంలోకి ముందుకెళ్తున్నాను, ఆయన నీ భర్తే ముందుకు వచ్చాడు, నీ కుమార్తెలే అందరూ బాగానే ఉన్నారు, కాకపోతే అన్నిటికంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేశాను. ఆయన నీ భర్త కాదు, నీ కుమారుడు కాదు, నీ కుమార్తె కాదు, ఇదిగో సమస్తమును చేయువాడను నేను అని చెప్పేసి తెలియజేయడానికి ఈ ప్రాసెస్కి 4 నెలల ప్రయాణం అంతా కూడా చేసి పెట్టాడు. అయితే చివరి రోజుకి వచ్చేసరికి ఇంకా ఎలా అంటే ఇంకా చెప్పారు కదా, ఇంతకనాడి కృతజ్ఞత కూడిక పెట్టేసే అంతగా బాగుపడిపోయిన తర్వాత నేను డాడీతో చెప్తున్నాను, లేదంతా బాగానే ఉంది, సెట్ అయిపోయింది, ఇంకా కాలు వాపౌట్ ఉంది, ఇంకా నడవడం ఒకటే మిగిలిందని చెప్పేసి నేను చెప్తున్నప్పుడు ఆ డాడీ కూడా ఇంకా సరైతే కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసేది అని చెప్పేసి అనుకున్న తర్వాత మొత్తానికి అనుకోకుండా 9వ తారీఖున అలా జరిగిన తర్వాత ఆ విషయం గురించి అడుగుతున్నాను, ప్రవ్వా అంతా తగ్గుకుంటూ వచ్చింది, స్వస్థపరచడానికి పూర్తిగా ఇదైపోయింది, చివరికి వచ్చేసరికి ఎలా నువ్వు తీసుకెళ్ళిపోతావు అని అడిగాను. దేవుడు నాకు ఈ రోజు ఉదయకాల సమయం నాతో మాట్లాడి, నేను ఉదయాన్నే ఇంకా స్నానం చేసి మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ఏం మాట్లాడినప్పుడు దేవుడు నాకు తెలియజేసింది ఒకటే, నేను స్వస్థపరచలేదు, నేను మీ మమ్మీకి నేను స్వస్థపరచలేదు కానీ పరిశుద్ధపరిచాను అంటున్నాడు. పరిశుద్ధపరిచాను. చివరికి వచ్చేసరికి అంత బాధ అయిపోయింది. అయితే మన కాలు వాపు చెయ్యి దాని సంగతి ఏంటి అంటే ఇంకా నడవలేదు అంటే దాని యొక్క ప్రతిబింబం ఏంటి తెలుసా, ఇంకా భూమి మీద ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాడు. ప్రతి మాట నీతో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. నువ్వు చేయవలసినంత ఏంటి తెలుసా, యథార్థమైనటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం. 2 చేతులు ఎత్తి దేవుని సన్నిధానంలో, యేసయ్యా నువ్వు నాకు ఉండగా ఏమీ నాకు అక్కర్లేదు, హృదయమంతా నువ్వు చెప్పగలిగితే దేవుడు ఒకటే అంటాడు, రే నేనున్నది మీ పట్ల కార్యాలు నెరవేర్చడానికి, మీకు కాకపోతే నేను ఇంకెవరికి చేస్తాను, మీకు చేయడానికే నేనున్నాను. నువ్వు చేయవలసిందంట యథార్థమైనటువంటి జీవితము, పరిశుద్ధమైనటువంటి జీవితము. అయితే ఇంకా చివరి రోజుకి వచ్చేసరికి మమ్మీ మనం ఎలా అంటే, నేను ఆ రోజు గురువారం పడింది, మాకు ఇంకా లాస్ట్ వర్కింగ్ డే, నేను ఆ రోజు కాలేజ్కి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోదాము అని అనుకున్నప్పుడు ముందు రోజు ఇంకా లీవ్ తీసేసుకున్నాను, ఎందుకులే ఉందామని చెప్పేసి చివరి రోజు కదా లీవ్ తీసుకున్న తర్వాత ఆ రోజు అంతా కూడా మమ్మీ బెడ్ అలా ఉంది, ఇక్కడ ఒక బెడ్ ఉంది, ఆ బెడ్ దగ్గర నేను డాడీ కూర్చొని మమ్మీ పక్కన అలాగా, మమ్మీ ఏం మాట్లాడట్లేదు, మౌనంగా ఉంటూ మేమిద్దరు మాట్లాడేది వింటూ ఉంది. ఉదయాన్నే నేను ఆ రోజు గురువారం ఉదయాన్నే మమ్మీ దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళ తీసిలా చూశాను, రక్తం ఏం లేదు, కన్నుగుడ్డు బయటకు వస్తుంది. డాడీతో మాట్లాడి ఏంటి మమ్మీకి ఇలా ఉంది, చనిపోద్ది అని నాకు అర్థమైపోయింది, కాకపోతే డైరెక్ట్గా వెళ్ళి చెప్పడానికి మంచిది కాదన్న ఉద్దేశంతో నేను ఏం మాట్లాడలేదు, ఏంటి ఇలా ఉందని చెప్పేసి అన్నాను. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా చూసిన తర్వాత నోరెత్తి కూడా మాట్లాడలేదు, ప్రార్థన చేయమని చెప్పింది. తల మీద ప్రార్థన చేస్తూ, ప్రవ్వా నువ్వు స్వస్థపరచు అని నేను చెప్పను, నేను స్వస్థపరచమని చెప్పలేండి, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తం కావాలని కోరుకున్నాను. అక్కడికి వెళ్ళి తల మీద చేయి పెడుతూ, యేసయ్యా ఇదిగో
నీ పరిపూర్ణమైనటువంటి చిత్తము విడిపట్ల జరిగించని చెప్పి తెలియజేశాను. ఆ సమయం అయిపోయిన తర్వాత పాటలు పెట్టమన్నది. పాటలు పెట్టాను. పాటలు పెట్టిన తర్వాత పక్కన కూర్చొని వాక్యం చదువుతున్నాను. అలా అయిపోయిన తర్వాత నేను ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత హాల్లోకి వెళ్తూ నా దివాన్ పట్టి సర్దుకుంటూ ప్రార్థన చేస్తూ, ప్రభువా 4 నెలలు అయిపోయింది, ఎక్కడ కదలేకపోతున్నాం, ఏ పని చేయలేకపోతున్నాం, నీకు తెలియట్లేదా? నా పరిశుద్ధత ఏంటో నీకు తెలీదా? నా యథార్థమైనటువంటి జీవితం ఏంటో నీకు తెలీదా? నువ్వు చేస్తే స్వస్థపరచు, లేదంటే నీ దగ్గరికి తీసుకో. ఆ తండ్రి సమస్తము చేయడానికి సమర్థుడు. ఈరోజు నేను ఈ రీతిగా మాట్లాడడానికి కూడా ఏంటో తెలుసా? దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయడమే నా పనిన్నడు కూడా విడిచిపెట్టడం. సాధారణమైనటువంటి జీవితం జీవిస్తున్నాను అనుకోకండి. లోకానికి నీకు చాలా తేడా ఉంది. నేను చేసినటువంటిది ఏంటో తెలుసా? మా మమ్మీ చనిపోకుండా ముందు అందరు బాగున్నప్పుడు నా బీటెక్ అయిన తర్వాత ఎవరైతే మా కుటుంబీకులు బంధువులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని రక్షణలోకి రానటువంటి వాళ్ళ గృహానికి వెళ్ళి ప్రార్థన చేయాలనుకునేవాడిని. దేవుడు ఎప్పుడు నెరవేర్చాడు తెలుసా? మా మమ్మీ చనిపోయాక ప్రతి ఇంటికి కూడా నేను కార్డ్స్ పంచడం ప్రారంభించాను. స్మారక కూటం కార్డ్స్ నేను వాళ్ళ అమ్మ వెళ్ళి ప్రతి ఇంటికి కార్డ్స్ పంచుతాను, చూస్తున్నాను వీడు రక్షణలోకి వచ్చాడా రాలేదా. అక్కడికి వెళ్ళి ఇదిగో మా మమ్మీ స్మారక కూటం ఉందని నేను చెప్పలేదు, ఇదిగో కార్డు ఇచ్చి ప్రభువా వీడిని తీసుకురా, రక్షణలోకి తీసుకురా. నువ్వు ఆ రీతిగా నీ జీవితం జీవించాలి. ఓపిక ఏంటంటే మీ అందరికి కూడా దేవుడు బహు ఆశీర్వదించి దీవించగా